హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లేటెడ్ అమూల్య. ఈరోజు వీడియోలో 10th క్లాస్లోని లాగరిథమ్స్ అనే టాపిక్లోని ప్రాపర్టీస్ ఇంకా రిలేటెడ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు లాగరిథమ్స్ గురించి ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ ద ప్రోడక్ట్ రూల్. ద ప్రోడక్ట్ రూల్లో ఏంటంటే లాగ్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, అంటే బేస్ ఏదైనా ఉండనివ్వచ్చు. ఇక్కడ బేస్ ఏ తీసుకున్నాడు కాబట్టి ఏ. సో దీనిని ఏమంటారంటే ప్రోడక్ట్ రూల్. అంటే ద లాగరిథమ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద లాగరిథమ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ కోషన్ రూల్. ఇందులో లాగ్ ఏ బేస్ ఏ xy ఈజ్ గివెన్ బై లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ. సింపుల్గా ప్రోడక్ట్లో ఉన్నప్పుడు అడిషన్, డివిజన్లో ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ పవర్ రూల్. ఇందులో లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే బేస్ ఏ ఉంటే దీన్ని ఎన్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ అని రాయొచ్చు. ఇది పవర్ రూల్. సో ఈ 3 రూల్స్ని బేస్ చేసుకొని మనకి ఒక 3-4 ఎగ్జాంపుల్స్ అయితే బుక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ సొల్యూషన్స్ లేవు కాబట్టి మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఎక్సర్సైజ్ 1.5 ఫస్ట్ క్వశ్చన్ 1/16 అంటే లాగ్ 1/16 బేస్ 2 అన్నమాట. ఇప్పుడు నేను లాగ్ 1/16 అంటే ఎంత, 2 పవర్ 4. సో ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, 2 పవర్ -4. దీన్ని ఏం రాసుకోవచ్చు, -4 లాగ్ 2 బేస్ 2. లాగ్ 2 బేస్ 2 వాల్యూ మనకు తెలుసు 1. సో ఆన్సర్ ఎంత, -4. ఫోర్త్ క్వశ్చన్ లాగ్ 1 బేస్ 7 ఆన్సర్ 0. ఇది ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు మనకి దీని వాల్యూ తెలియదు కాబట్టి ఫస్ట్ ఎక్స్ అనుకుందాం అనుకో. దీన్ని తీసేయాలంటే ఏం రాయొచ్చు, 1 ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ ఎక్స్. అవునా, ఇట్లా రాస్తాం కదా. లాగ్ ఎన్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. ఎప్పుడు కానీ బేసెస్ చేంజ్ అవ్వద్దు అని చెప్పిన. ఇక్కడ బేస్ ఏ కాబట్టి ఇక్కడ కూడా బేస్ ఏ. సో బేస్ 7 తీసుకుని ఎక్స్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ ఎక్స్. 7 పవర్ ఎక్స్లో 1 ఎప్పుడు అవుతుంది, 7 పవర్ 0 ఉంటే 1 అవుతుంది. అవునా. సో ఇప్పుడు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్ షుడ్ బి ఈక్వల్. సో ఎక్స్ వాల్యూ ఎంత, 0. బ్లైండ్గా లాగ్ 1 వాల్యూ 0. బేస్ ఏదైనా ఉన్నప్పటికీ లాగ్ 1 వాల్యూ ఎంత అంటే 0. ఎలా వచ్చిందంటే ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ లాగ్ ఎక్స్ రూట్ ఎక్స్ అంటే లాగ్ రూట్ ఎక్స్ బేస్ ఎక్స్. దీన్ని ఏం రాసుకోవచ్చు, లాగ్ ఎక్స్ పవర్ 1/2 బేస్ ఎక్స్. సో ఈ 1/2 ముందుకు వస్తే 1/2 లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్. దీని వాల్యూ 1 కదా. సో మొత్తం వాల్యూ ఎంత అవుతుంది, 1/2 ఇంటూ 1 అంటే 1/2. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ లాగ్ 2 5 12. సింపుల్గా తెలుసు కదా అందరికీ, 1024 KB అంటే 1 MB. అవునా. 1024 అంటే 10 పవర్ 10 అన్నట్టు. ఇందులో హాఫ్ 512 కదా. సో ఇక్కడ ఎంత అవుతుంది, లాగ్ 2 పవర్ 9. సో ఈ 9 ముందుకు వస్తే 9 లాగ్ 2 బేస్ 2. దీని వాల్యూ 1 కాబట్టి ఆన్సర్ 9. సెవెంత్ క్వశ్చన్ లాగ్ 0.01 టు ద బేస్ 10. దీని ఏం రాయొచ్చు, లాగ్ 1/100 అని రాయొచ్చు. 1/100 అంటే మళ్ళీ 1/10 స్క్వేర్. ఈ 10 స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుతుంది, లాగ్ 10 పవర్ -2. దీన్ని పవర్ రూల్ ప్రకారం ముందుకు వస్తే -2 లాగ్ 10 బేస్ 10. లాగ్ 10 బేస్ 10 వాల్యూ 1 కాబట్టి టోటల్ వాల్యూ -2. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అంటే లాగ్ 8/7 బేస్ 2/3. దీని ఏం రాసుకోవచ్చు, 8 అంటే 2 క్యూబ్, 27 అంటే 3 క్యూబ్ కదా. సో బేస్ ఏముంది, 2/3 2/3. సో పవర్ రూల్ ప్రకారం 3 ముందుకు వస్తే 3 లాగ్ 2/3 బేస్ 2/3. సో దీని వాల్యూ 1. ఆన్సర్ ఎంత ఇప్పుడు, 3 అన్నమాట. అండ్ ద సెకండ్ బిట్ రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ లాగ్ ఎన్ అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్. ఫస్ట్ క్వశ్చన్ లాగ్ 2 ప్లస్ లాగ్ 5 ఇంతకు ముందు రావాలి. ప్రోడక్ట్ రూల్లో ఏంటి, సమ్ ఆఫ్ ద లాగరిథమ్స్ కాబట్టి లాగ్ 2 ఇంటూ 5 అంటే లాగ్ 10. ఓకేనా. బేస్ ఏం లేదు అంటే ఆబ్వియస్గా బేస్ 10 ఉండండి. సో లాగ్ 10 బేస్ 10 అంటే 1. బేస్ ఏదైనా సపరేట్గా ఉంటే మెన్షన్ చేస్తారు. బేస్ ఏమి ఇవ్వలేదు అంటే దట్ ఈస్ న్యాచురల్ లాగరిథమ్స్ విత్ బేస్ 10. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ చూడండి, లాగ్ 16 బేస్ 2 మైనస్
log 2 base 2. ఇది చూడండి, ఇది డిఫరెన్స్ ఏంటి, కోషెంట్ లా, కాబట్టి log ఆఫ్ 16/2. 16/2 అంటే log 8 base 2. log 8 ఏం రాసుకోవచ్చు, 2 క్యూబ్. సో పవర్ రూల్ ప్రకారం ముందుకు వస్తుంది కాబట్టి 3 log 2 base 2 అంటే దట్ ఈస్ 3. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈస్ 3 log 4 base 64. చూడండి, ఈ 3ని పవర్ రూల్ ప్రకారం బ్యాక్ తీసుకెళ్తే ఏమైతే log 4 క్యూబ్ 64. అవునా, 4 క్యూబ్ అంటే 4 4 16, 16 4 64, log 64 కాబట్టి ఆన్సర్ 1. ఫోర్త్ క్వశ్చన్ 2 log 3 మైనస్ 3 log 2. ఫస్ట్ పవర్ రూల్ ప్రకారం పైకి తీసుకెళ్దాం, log 3 క్యూబ్ మైనస్ log 2 క్యూబ్. సో దిస్ ఈజ్ log 9 మైనస్ log 2 క్యూబ్ అంటే 8. ఇదేంటి, ఇప్పుడు డిఫరెన్స్ ఉంది కాబట్టి log ఆఫ్ 9/8 కోషెంట్ రూల్ ప్రకారం. సో ఆన్సర్ ఎంత, log 9/8. లాస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ log 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక క్వశ్చన్ అని వస్తుంది చూడండి. ఫస్ట్ log 10 ఇట్లే ఉంచుకుందాం. ఇది పవర్ రూల్ ప్రకారం బ్యాక్ వెళ్తే 3 స్క్వేర్ మైనస్ log 2. ఇది ఏం రాయొచ్చు, log 10 ప్లస్ log 9 మైనస్ log 2. ఫస్ట్ ఇవి రండి, సమ్ ప్రకారం log ప్రొడక్ట్లో రాయాలి కదా, ప్రొడక్ట్ ఆఫ్ ద లాగరిథమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లాగరిథమ్. సో వచ్చి 9 10s 90 మైనస్ log 2. ఇదేంటి, కోషెంట్ల ప్రకారం డిఫరెన్స్ అంటే డివిజన్ తీసుకోవాలి. సో 90/2, log 90/2 అంటే log 45. థర్డ్ బిట్, evaluate each of the following in terms of x and y if it is given that x is equals to log 3 and y is equals to log 5 to the base 2. x is equal to log 3 అంట, y is equals to log 5, రెండింటికి బేస్ 2 ఇచ్చిండు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, log 15 to the base 2. సో log 15 ఏం రాసుకోవచ్చు, అందరికీ తెలుసు 5 into 3 అని రాసుకోవచ్చు. ప్రోడక్ట్ రూల్ ప్రకారం ఏంటి, సమ్ ఆఫ్ ద లాగరిథమ్స్ కాబట్టి log 5 ప్లస్ log 3 ఆల్రెడీ ఇచ్చిండు కదా. వాట్ ఈజ్ log 3x అండ్ log 5 అంటే y. సో దిస్ ఈజ్ x ప్లస్ ఆఫ్ 7.5 బేస్ 2. సో ఇచ్చింది 5 and 3 కాబట్టి 7.5 ఏం రాసుకోవచ్చు, log 15/2 అని రాసుకోవచ్చు. సో కోషెంట్ రూల్ ప్రకారం log 15 మైనస్ log 2 బేస్ 2. ఓకేనా, ఆల్రెడీ log 15 అంటే ఇప్పుడే రాసుకున్నాం కదా, x ప్లస్ y. వాట్ ఈజ్ log 2 బేస్ 2 అంటే 1. సో x ప్లస్ y మైనస్ 1. నెక్స్ట్ క్వశ్చన్ log 60 బేస్ 2. ఫస్ట్ వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాసుకోవాలి. ఓకేనా, 2 30s 2 15s 3 5s. సో ఏం రాసుకోవచ్చు, log 2 స్క్వేర్ ప్లస్ log 3 ప్లస్ log 5. ఎందుకు ఇట్లా రాస్తున్నా అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 60 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 అంటే ప్రోడక్ట్ రూల్ ప్రకారం వీటన్నిటిని సమ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇట్లా రాసుకున్నా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, log 3 అంటే x, log 5 అంటే y. దీన్ని ఏం రాసుకోవచ్చు, 2 log 2 బేస్ 2 ఉంటుంది కాబట్టి ఆల్రెడీ log 2 బేస్ 2 అంటే 1 కాబట్టి ఆన్సర్ x ప్లస్ y ప్లస్ 2. ఫోర్త్ క్వశ్చన్ log 6750 బేస్ 2. ఓకేనా, సో దీన్ని కూడా మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాసుకోవాలి. 2 3s 6 2 3s 6 2 7s 14 2 5s 5 6s 30 5 7s 35 5 5s 25 5 1s 5 5 3s 15 5 5s 25 5 2s 10 5 7s 35 3 9s 3 3s. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 2. ఓకేనా, సో దీనికి ఇప్పుడు లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, 3 log 3 ప్లస్ 3 log 5 ప్లస్ log 2. ఇవన్నిటికీ బేస్ 2 మర్చిపోవద్దు. 3 log 3 అంటే 3x 3y ప్లస్ log 2 బేస్ 2 అంటే 1. నెక్స్ట్ ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ log
1000. సో చూడండి 1000 అంటే ఆల్రెడీ తెలుసు లాగ్ 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. కింద బేస్ ఏం లేదు అంటే 10 ఉన్నాడు. సో 3 లాగ్ 10 బేస్ 10. సో ఆన్సర్ ఎంత 3, ఎందుకంటే లాగ్ 10 బేస్ 10 అంటే 1 కాబట్టి. సైలెన్స్. సెకండ్ క్వశ్చన్ లాగ్ ఆఫ్ 128/625. ఫస్ట్ వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాసుకోవాలి. 128 అంటే 2 6 2 4 2 32 2 16 2 8 2 4 2 2. సో ఎన్ని టైమ్స్ ఉంది 2 పవర్ 7 లాంగ్ 2 పవర్ 7 బై 625 అంటే 5తోని 5 1 5 5 2 5 5 5 25 5 5. సో 5 పవర్ 4. ఇది డివిజన్లో ఉంది కాబట్టి అకార్డింగ్ టు కోషంట్ రూల్ ప్రకారం లాగ్ 2 పవర్ 7 మైనస్ లాగ్ 5 పవర్ 4. నెక్స్ట్ పవర్ రూల్ ప్రకారం 7 లాగ్ 2 మైనస్ 4 లాగ్ 5. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లాగ్ x² y³ z పవర్ 4. సో ప్రోడక్ట్ రూల్ ప్రకారం ఏం చేయాలి, ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి, అంటే సమ్గా రాసుకోవాలి. ఓకేనా, లాగ్ z పవర్ 4. ఇప్పుడు అకార్డింగ్ టు పవర్ రూల్ ముందుకు వస్తుంది 2 log x ప్లస్ 3 log y ప్లస్ 4 log z. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ లాగరిథమ్స్. లాగ్ p² క్యూబ్ బై r పవర్ 4. ఫస్ట్ కోషంట్ రూల్ ప్రకారం డివైడ్ చేసుకోవాలి. p² క్యూబ్ మైనస్ లాగ్ r పవర్ 4. ఇది ప్రోడక్ట్ రూల్ ప్రకారం లాగ్ p² ప్లస్ లాగ్ క్యూబ్ మైనస్ లాగ్ r పవర్ 4. ఇక్కడ పవర్ రూల్ ప్రకారం ముందుకు వస్తుంది 2 log p ప్లస్ 3 log q మైనస్ 4 log r. ఫిఫ్త్ క్వశ్చన్ లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x³ బై y². ఓకేనా, చూడండి దీన్ని ఫస్ట్ స్క్వేర్ రూట్ని తీసేద్దాం. సో x³ బై y² హోల్ పవర్ 1/2. కోషంట్ లా ప్రకారం లాగ్ ఆఫ్ x³ పవర్ 1/2 మైనస్ లాగ్ y² పవర్ 1/2. సో ఇది పవర్ రూల్ ప్రకారం ఏం రాయొచ్చు 3/2 లాగ్ x. 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ లాగ్ y మిగులుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ ఇఫ్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు 25xy దెన్ ప్రూవ్ దట్ 2 log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. చూడండి ఇది a² ప్లస్ b² ఫామ్లో ఉంది కాబట్టి 2xy అని యాడ్ చేద్దాం. ఓకేనా, యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్. సో x² ప్లస్ y² ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్స్ టు 25xy ప్లస్ 2xy. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు x ప్లస్ y హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ 27xy. ఇప్పుడు అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండింటికి లాగ్ అప్లై చేస్తే ఇక్కడే రాస్తున్నా లాగ్. సో లాగ్ అప్లై చేస్తే అకార్డింగ్ టు పవర్ రూల్ ఏమైతే 2 ఆఫ్ లాగ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా ప్రోడక్ట్ రూల్ ప్రకారం 3³ x y. సో ఈ 3 ముందుకు వస్తే 3 log 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y వచ్చిందా. సో ఇదే కదా ప్రూవ్ చేయమన్నది 2 ఆఫ్ లాగ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 3 log 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. సిక్స్త్ క్వశ్చన్ ఇఫ్ log of x plus y by 3 is equals to 1/2 log x plus log y, then find the value of x by y plus y by x. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ 2ని పంపిస్తే ఏమవుతుంది 2 log of x plus y by 3 is equals to log x plus log y. ఈ పవర్ రూల్ని తీసుకెళ్తే log of x plus y by 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ xy. ఎందుకు ప్రోడక్ట్ రూల్ ప్రకారం. ఇప్పుడు రెండు సైడ్ల లాగ్ని క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది x ప్లస్ y by 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు xy. సో x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బై 9 ఈజ్ ఈక్వల్ టు xy. అవునా, దీనికి ఏం రాసుకోవచ్చు x² ప్లస్ y²
ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్స్ టు 9xy, ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7xy. ఎందుకు ఈ ప్లస్ 2xy ఇటు వెళ్తే మైనస్ 2xy కాబట్టి 7xy. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు x/y ప్లస్ y/x. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది x² ప్లస్ y²/xy. ఆల్రెడీ మనకి ఏమొచ్చింది x² ప్లస్ y² వాల్యూ ఎంత వచ్చింది 7xy. సో సబ్స్టిట్యూట్ హియర్ 7xy/xy గెట్స్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత 7. సో x/y ప్లస్ y/x ఈజ్ ఈక్వల్స్ టు 7 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 7th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ 2.3 పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.23 పవర్ y ఈజ్ ఈక్వల్స్ టు 1000, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y. ఓకేనా, చూడండి ఫస్ట్ ఈ ఈక్వేషన్ నుండి 2.3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1000 పవర్ 1/x. ఎందుకంటే ఎక్స్ త్రూట్ చేస్తే ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ త్రూట్ రాసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ 0.23 రాసుకుంటే 1000 పవర్ 1/y అవుతుంది. దీని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకుంటే 1/2 చేస్తే ఏమైతే చూడండి 23 1s 23 1s. కానీ ఇక్కడ చూడండి 0.23 ఉంది, ఇక్కడ 2.3 ఉంది కాబట్టి 10 వస్తుంది. సో 10 ఈజ్ ఈక్వల్స్ టు 1000 పవర్ 1/x. ఇది పైకి వెళ్తే మైనస్ 1/y. ఇక్కడ చూడండి. సో 10 ఈజ్ ఈక్వల్స్ టు 10 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా, 10 క్యూబ్. ఇది 10 అంటే 10^1 అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్ని ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. సో 3 ఆఫ్ 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్స్ టు 1. మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు వస్తే డివిజన్లోకి అవుతుంది. 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇదే వాల్యూ కదా. సో ఆన్సర్ ఎంత 1/3. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 1 మైనస్ x, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్కి ముందైనా లాగా అప్లై చేసుకోవచ్చు, తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు. 2 మెథడ్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి నేను ఏం రాసుకోవచ్చు 2 పవర్ x ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 పవర్ మైనస్ x అవునా. 3 పవర్ మైనస్ x ఇటు వస్తే ఏమవుతుంది 2 పవర్ x బై 3 పవర్ మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు 3/2. ఇది పైకి వెళ్తే 2 పవర్ x ఇంటూ 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 3/2. సో 6 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇప్పుడు లాగ్ అప్లై చేస్తే లాగ్ 6 పవర్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3/2. సో అకార్డింగ్ టు పవర్ రూల్ x లాగ్ 6 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 3/2. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు x వాల్యూ. సో x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3/2 బై లాగ్ 6. ఇది ఒక మెథడ్. లేదు ఇక్కడ చేసుకోను అంటే ముందే చేసుకోవచ్చు. ముందే లాగ్ అప్లై చేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ లాగ్ అప్లై చేసుకుంటే ఇక్కడ లాగ్ అప్లై చేసుకుంటే అకార్డింగ్ టు పవర్ రూల్ x ప్లస్ 1 లాగ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ x లాగ్ 3. మల్టిప్లై చేస్తే x లాగ్ 2 ప్లస్ లాగ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 3 మైనస్ x లాగ్ 3. x టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది x లాగ్ 2 ప్లస్ x లాగ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2. ఇక్కడ x కామన్ తీస్తే లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2. ఇక్కడనేమో కోషంట్లా, ఇక్కడనేమో ప్రోడక్ట్లా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు 2 3s 6. ఇక్కడనేమో లాగ్ 3/2. సో x వాల్యూ ఏమవుతుంది లాగ్ 3/2 బై లాగ్ 6. ఎట్లా చేసినా నో ప్రాబ్లం. మనకి కాన్సెప్ట్ కరెక్ట్ అండర్స్టాండ్ అయితే మనం ఎట్లయినా చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్ 1.5. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.